మార్గశిర మాసం గురువారాలు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఇచ్చే తమలపాకుల హారతి గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. 27 తమలపాకులు, 27 ఒత్తులు తీసుకొని ఒక ప్లేట్కి 5 బొట్లు పెట్టుకొని అందులో 27 తమలపాకుల్ని ఒకదాని మీద ఒకటి పరుచుకొని మధ్యలో ఇంకొక చిన్న ప్లేట్ ఇత్తడిది కానీ రాగిది కానీ పెట్టుకొని అందులో ఈ 27 ఒత్తులు పెట్టుకోవాలి. పువ్వొత్తులైనా పర్వాలేదు, మామూలు ఒత్తులైనా పర్వాలేదు. ఆవు నెయ్యిలో ముంచి తీసుకోండి. దానికి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసి చుట్టూరా 5 కానీ 9 కానీ ఎర్రటి పువ్వులు మాత్రమే పెట్టుకోవాలి. ఆ తర్వాత దీపానికి కొంచెం కర్పూరం కూడా వేసుకొని వెలిగించుకొని పట్టుకొని అలా నుంచోనే ఉండాలి. దీపం కొండెక్కే వరకు కూడా నుంచోనే ఉండాలి. అమ్మవారికి ఆరతిని తిప్పకూడదు, చెయ్యి కదపకూడదు, అలా నుంచోనే ఉండాలి. మీరు ఆ దీపం కొండెక్కేంత వరకు కూడా మీకు వస్తే దేవి ఖడ్గమాల కానీ కనకదార స్తోత్రం లలిత సహస్రనామం పాడుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో కూడా మీరు పెట్టుకొని వినొచ్చు. ఇలా హారతి ఇచ్చి ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని అందరూ పొందుతారని ఆశిస్తున్నాను.